ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. తిరుమల కొండపైన భక్తుల రద్దీ తగ్గింది. నిన్న కేవలము 64,000 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారండి. అలాగే మన ఛానల్ చూసినటువంటి ఒక సబ్స్క్రైబర్ గారు చెప్పారు చూడండి, హేమసుందర్ గారు, నేను 30వ తారీఖున SSD అనగా సర్వదర్శనం టోకెన్లు తీసుకొని దర్శనం చేసుకున్నాను, మాకు 6 గంటల సమయం పట్టింది, గోవిందా గోవిందా అని చెప్పారు. కాబట్టి నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎటువంటి దర్శనం టికెట్ ఈ జూలై ఆగస్టు మీకు లేవు అనుకోండి, సెప్టెంబర్ వరకు మీరు బుక్ చేసుకోలేకపోయారు అనుకోండి, తిరుపతికి రండి. ఒకరోజు ముందు ఇక్కడ ఉచిత సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు ఒకరోజు ముందు ఇస్తారు. వీటి ద్వారా మీకు కేవలము 4 నుంచి 5 గంటల్లోనే మీకు దర్శనం అవుతుంది. నేను ప్రతిరోజు భక్తులకి ఈ విషయం చెప్తూనే ఉన్నాను. ఎక్కువ మంది చాలా ఆందోళన చెంది వాళ్ళు డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతారు తిరుమల కొండపైన. అప్పుడు కూడా మీకు 10 నుంచి 12 గంటలు 13 గంటలు పడుతుంది. కానీ ఈ సర్వదర్శనం టోకెన్ల ద్వారా కేవలం 5 నుంచి 6 గంటల లోపలే మీ దర్శనం అయిపోతుంది. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు రోజుకి దాదాపు 15,000 ఇస్తారండి. చూడండి, నిన్నటి రోజు కూడా దాదాపు 16,000 టోకెన్లు ఈ రోజుకి సంబంధించి ఇచ్చారు. అలాగే నడక మార్గానికి సంబంధించి కూడా మీకు 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇచ్చారండి. దయచేసి టికెట్ లేకపోతే కంగారు పడకుండా మరో 3 నెలలు ఈ విధంగా ఒకరోజు ముందుగా వచ్చి ఈ టోకెన్లు తీసుకోండి. 2 నడక మార్గంలో కూడా ప్రస్తుతానికైతే టోకెన్లు లేవు. ఒకరోజు ముందుగానే వచ్చి అలిపిరి నడక మార్గం వారు ఈ 3 చోట్ల ఎక్కడైనా తీసుకోండి. శ్రీవారి నడక మార్గం వారు మట్టుకు మీరు భూదేవి కాంప్లెక్స్లోనే తీసుకోవాలి. అయితే భక్తులు ఒక విషయాన్ని గమనించాలి. రాత్రి 11 అయినా 12 అయినా శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఉంటున్నాయండి. రోజుకి ఇచ్చేదే 3,000. ఈ 3,000 టోకెన్లు కూడా అయిపోవడం లేదు. గతంలో అయిపోయేవండి, ప్రస్తుతానికైతే ఏం అవ్వట్లేదు. నడక మార్గం టోకెన్లు బాగా మిగిలిపోతున్నాయి. అర్ధరాత్రి 2, 3, 4 ఆ సమయంలో అయిపోతున్నాయి అన్నమాట. కాబట్టి సర్వదర్శనం టోకెన్లేమో రాత్రి 9, 10 దాకా ఉంటున్నాయి. శ్రీవారి నడక మార్గం టోకెన్లేమో అర్ధరాత్రి 2, 3, 4 వరకు కూడా ఉంటున్నాయి. భక్తులు ఏం కంగారు పడొద్దు. గతంలో లాగా ఇప్పుడు పరిస్థితి ఏమీ లేదు. ఓకేనా? ఇక జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు ఏం ఆందోళన పడొద్దు. మీకు సెప్టెంబర్ వారి కోసం అయితే హోమం టికెట్లు ఉన్నాయండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆగస్టు వారికి కూడా హోమం టికెట్లు ఉన్నాయి. ఈ నెల జూలై, ఆగస్టు హోమం టికెట్లు విడుదలవుతాయి. నెక్స్ట్ మంత్ ఆగస్టులో మీకు సెప్టెంబర్ నెలకు సంబంధించి హోమం టికెట్లు విడుదలవుతాయి. అవి బుక్ చేసుకోండి. అది ఒక్కటే మీకు ఉన్నటువంటి అద్భుతమైన అవకాశము. ఓకేనా? అక్టోబర్ నెల దర్శన టికెట్లు అన్నీ ఈ నెల మీకు విడుదలవుతాయి. అలాగే NRI దర్శనాలు, మిలిటరీ దర్శనాలు, చంటి పిల్లల దర్శనాలు, వయోవృద్ధుల దర్శనాలు అన్నీ కొండపైన ఉన్నాయి. ఏమాత్రం ఆందోళన లేదు. చక్కగా మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి. అలాగే ఆఫ్లైన్ ద్వారా అంగప్రదర్శన టోకెన్లు, వయోవృద్ధుల టోకెన్లు దర్శనం అయితే ప్రత్యేకంగా లేవు. ఓన్లీ ఆన్లైన్లోనే మీరు బుక్ చేసుకోవాలి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగగలరు. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.